ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నన్ను జైలుకు మారుస్తుంటే పోలీసుల దగ్గర నుంచి తప్పించుకొని వచ్చేసా. నువ్వైతే నన్ను ఎలాగోలా ఊరు దాటిస్తావన్న నమ్మకంతో వచ్చా. మంచి పని చేసావు. పోలీసులు నువ్వెక్కడికి వెళ్ళావో కనిపెట్టేలోపు మనం వెళ్ళిపోదాం పద. అయినా ఆ హీరోయిన్ చంపడానికి ఎంత పక్కగా ప్లాన్ చేశాం. ఇంత ఈజీగా దొరికిపోతామని అనుకోలేదు. అంతా జేడి వల్లనే. దొరికిన వాడిని వదిలేసి మన కోసం వెతుకుతుంది. మనం చెప్పడం ఏంటి? నువ్వు కదా హీరోయిన్ చంపింది. నేను జస్ట్ పక్కన నిల్చొనున్నా అంతే. ఏంటి పక్కన నిలబడి ఉన్నావు అంతేనా? ఏంటి మహేంద్ర మాటలో తేడా వస్తుంది? ఇద్దరం ప్లాన్ చేసే కదా చంపావు. నువ్వు తప్పించుకుని ఇక్కడికి రాలేదు కదా, నన్ను పట్టించడానికే వచ్చావు కదా. వావ్, ఒప్పుకొని తీరాలి మంగా. నువ్వు చాలా తెలివైన దానివి. ఇన్ని తెలిసిన దానివి మర్డర్ చేస్తే పోలీసులు పట్టుకుంటారు, జైలుకి వెళ్ళాలని తెలీదా? మర్డరా? నేనేం చేయలేదు. ఇందాక అంత బాగా హీరోయిన్ చంపానని చెప్పావు, ఇంతలోనే లేదని చెప్తున్నావు. నేనెప్పుడు చెప్పాను? నేను మర్డర్ చేశానని చెప్పలేదు. ఓహో, మీరు ఏదో తప్పుగా విన్నట్టున్నారు. ఆహా, అవునా? మరి ఇందాక నా ఫోన్లో రికార్డ్ చేసిన వీడియోలో నువ్వే మర్డర్ చేసినట్టు ఒప్పుకున్నట్టుంది. ఆ హీరోయిన్ చంపడానికి మనం ఎంత పక్కగా ప్లాన్ చేశాం. ఇంత ఈజీగా దొరికిపోతామని అనుకోలేదు. అంతా జేడి వల్లే. దొరికిన వాడిని వదిలేసి మన కోసం వెతుకుతుంది. మనం చెప్పడం ఏంటి? నువ్వు కదా హీరోయిన్ చంపింది. నేను జస్ట్ పక్కన నిల్చొని చూసాను అంతే. పక్కన నిలబడి ఉన్నావు అంతేనా? ఏంటి మాటలో తేడా వస్తుంది? మనిద్దరం ప్లాన్ చేసే కదా చంపాం. లేదు, నేనలా చెప్పలేదు. నాకు ఈ మర్డర్కి ఏ సంబంధం లేదు. హీరోయిన్ ని చంపింది నువ్వే అన్న క్లారిటీ నాకొచ్చేసింది. ఇక్కడైతే మాటలతో అడుగుతాను. అదే స్టేషన్కి ఒక్కసారి వెళ్తే అక్కడ మా వాళ్ళ లాటరీలు మాట్లాడతాయి. సరే, నువ్వు మాటలతో వినే మనిషిలా కనిపించడం లేదు. నాకు పెద్దగా టైం లేదు. బయట నా టీం ఉంది. ఇప్పుడే నీ ఇంట్రోగేషన్ మొదలు పెడతారు. రఘు, మేడం, హీరోయిన్ ని చంపింది మేడం గారి. నిజం ఎలా చెప్పించాలో మీకు తెలుసు కదా. ఇక మీ పనిలో ఉండండి. చెప్తాను మేడం. హీరోయిన్ చనిపోయిన రోజు ఏం జరిగింది? ఆ రోజు ఆగు, ఇప్పుడు చెప్పు. ఆ రోజు మేమిద్దరం కలిసి అక్కడికి వెళ్ళాం. అమ్మా, మీ మేడం రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? వస్తానని చెప్పారు సార్. వచ్చేస్తారు, మీరు కూర్చోండి. మనం ఈ పని చేస్తున్నందుకు పోలీసుల దగ్గర ఇరుక్కోం కదా. నాకెందుకో రిస్క్ అనిపిస్తోంది. జీవితాంతం గొడ్డు చాకరీ చేసి కష్టపడి సంపాదించినా కూడా చూడలేని డబ్బు 1 గంట పనిచేస్తే వస్తుందంటే ఈ మాత్రం రిస్క్ ఉంటుంది. ఇదే అంత సులువు పని అయితే ఈ మాత్రం వాళ్ళు చేసుకోలేకనా మనకు చెప్పింది. సరే అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? అతను వెళ్ళేదాకా వెయిట్ చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.